ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 133వ అధ్యాయం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉదయకాలందు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అండి. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచు అని దావీదు భక్తుడు కోరుకుంటున్నాడు. దేన్ని బట్టి మన పాదములు స్థిరపరచబడాలి ఉదయకాలం అంటే దేవుని వాక్యాన్ని బట్టే, దేవుని మాటలను బట్టే. ఎందుకంటే ఆయన మాటలు చీకటిలో వెలుగు లాంటివి, బాధల్లో నెమ్మదిని కలుగు చేసేవి. అందుకే అంటున్నాడు చూడండి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుని వాక్యము బట్టి మనం స్థిరపడితే ఏ పాపం మనం ఏలనివ్వదండి. ఎందుకంటే దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నది కనుక. ఆయన వాక్యము సజీవమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన వాక్యము రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గము. ఆ వాక్యం ఎలాంటి ఉంటుందంటే నరములు, ఎముకలు, మూలికలతో సహా దూసుకొని వెళ్ళి సమస్తము ఉన్నవన్నీ కూడా, లోక సంబంధమైన ఉన్నవి కూడా కత్తిరించి నరికి వేసేదండి దేవుని వాక్యము. ఆయన వాక్యము మన పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక దావీదు భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా నీ వాక్యాన్ని బట్టి నా పాదాలు, నా అడుగులు ఏం చేయాలి? స్థిరపరచండి అయ్యా. ఏ పాపము చేయకున్నట్లుగా, ఏలనొనికుండా ఉన్నట్లుగా నన్ను స్థిరపరచండి. పాపము మనల్ని ఏలుబడి చేయకూడదండి. మరి ఎవరు ఏలుబడి చేయాలి? దేవుడు నీ జీవితంలో ఏలుబడి చేయాలి. నీ కుటుంబాన్ని ఏలుబడి చేసేది దేవుడే. ఆయన ఏలుబడి చేస్తే అంత కూడా ఆశీర్వాదమే. రాబోతున్న 2025లో నా ప్రభు కొన్ని గంటలలో మనము కూడా ఈ 2024 ముగించుకొని 2025లో మనం ప్రవేశపెడుతున్నాం కనుక దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభు. నువ్వు అడుగు. దేవుని వాక్యాన్ని బట్టి మన ఆత్మీయ జీవితము స్థిరపడాలన్నా, లేక లోకములో పడిపోవాలన్నా, దేవుని వాక్యము లేకపోతే దేవునిలో ఆత్మీయతలు పడిపోతాం. దేవుని వాక్యం ఉంటే ఆయన పాదములు స్థిరపరిచే దేవుడు, ఆత్మీయతలు స్థిరపరుస్తాడు. ఆయన వాక్యాన్ని బట్టే మనం బ్రతికినిచ్చే దేవుడు అండి. ఆయన వాక్యం ఎటువంటిదంటే జుంటితేనే దారాల కంటే మధురమైన మాటలు. ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే, ఆయన వాక్యం మనం పాపం చేస్తున్నప్పుడు మన గద్దిస్తుంది, పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు మన హృదయాలు గద్దించేది దేవుని వాక్యము. పాపం మనల్ని ఏలకుండాన్నట్లుగా మనం ఏం చేయబడాలంటే ఆయన వాక్యములు మన పాదములను స్థిరపరుచుకుందాం. పాపము మనల్ని, మన కుటుంబాన్ని ఏలకూడదు. ఈ నూతన సంవత్సరం రాబోతుంది కదా 2025లో ఏమి ఏలుబడి చేయాలంటే దేవుని కృప ఏలుబడి చేయాలి, దేవుని ఆశీర్వాదం మనల్ని ఏలుబడి చేయాలి, దేవుని సమృద్ధి కృప మనల్ని ఏలుబడి చేయనట్లుగా అటు కృపను దేవుని మనకు సహాయం చేయనుగా. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏమంటున్నాడంటే, పాపాన్ని మనము ఏలకూడదు. మనల్ని ఎవరు ఏలాలి? దుష్టుడు మనల్ని ఏలకూడదు, నీ పిల్లల్ని ఏలకూడదు, నీ కుటుంబస్తుల్ని ఏలకూడదు. నీ కుటుంబాన్ని అంతా కూడా వేలేది ఎవరంటే దేవుడు ఏలాలి. దుష్టుడు సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది కనుక దుష్ట సాంగత్యం మనం చేయకూడదు. పాపం చేసే వారితో మన సహవాసము చేయకూడదు. కీర్తన 1వ అధ్యాయంలో దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, అపహాస్యకులు కూర్చుని చోట కూర్చుండక, ఏమండి, యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రులు ఆనందించు దాన్ని ధ్యానించువాడు వాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఓరను నాటబడిన చెట్టు వలె, ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయదంతా సఫలమవుతుంది. దుష్టులు అలాగే ఉండకుండా, ఎలా ఉండకుండా? దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని మాటల్లో నడవకుండా, దేవుని సాంగత్యంలో నడవకుండా, దేవుని వాక్యములో వారి పాదములు స్థిరపరచకుండా ఎలా ఉంటారంటే దుష్టుడు అలాగూ ఉండకుండా గాలికి చెదరకొట్టు పొట్టు వలె చెదిరిపోదురు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బట్టి మన పాదాలు స్థిరపరచుకుందామా? దేవుని మాటలు బట్టి మన బ్రతుకును స్థిరపరచుకుందామా? దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరిచేసుకుందామా? ఈరోజు శుద్ధీకరణ కూడికి కదా, రాత్రికాలం జరుగుతున్న శుద్ధీకరణ కూడికి వెళ్ళండి. మీ జీవితాలు మార్చుకోండి. దేవుని కృపలో మీ జీవితాలు కట్టుకోండి, స్థిరపరచుకోండి. ఆయన మాటల్లో మీ జీవితాలు, మీ కుటుంబాలను కట్టుకోండి. మీ కుటుంబం ఎవరు ఏలుబడి చేయాలంటే దేవుడు ఏలుబడి చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేయాలి. నీ కుటుంబానికి అధిపతిగా యెహోవా ఉండాలి, దేవుడు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు అధిపతిగా ఉండాలి, నీ కుటుంబానికి అధిపతిగా ఉండాలి. దుష్టుడు మనల్ని ఏలకూడదు, పాపం మనల్ని ఏలకూడదు. ఈ 2025లో నా ప్రభు
రాబోతున్న 2025 నా ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, పాపం మిమ్మల్ని వేలకొనును గాక, సమస్తము పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నడిపించును గాక, పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించి ఏలును గాక. ఇటు వాగ్దానం మనల్ని మన కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి దీవించి ఆశీర్వాదకరంగా జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.